మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విష్ణు. ఈ మైథాలజీ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. శివుడి పరమ భక్తుడి కన్నప్ప పాత్రను విష్ణు పోషించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో హైప్ ఎక్కువగా ఉంది. కన్నప్ప చిత్రం నుంచి వచ్చిన తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డ్యూయట్ గా వచ్చిన రెండో సాంగ్ మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాన్షి మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని విడుదల చేస్తామని ఇప్పటికే టీం ప్రకటించింది. ఇటీవల మోహన్ బాబు నటించిన మహాదేవ శాస్త్రి పాటను కూడా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం నుండి 4వ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రభాస్ మీద ఉంటుందంట. ఇది సినిమాకి హైలైట్ సాంగ్ గా తెలుస్తుంది. ఈ పాటను ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ పాటలను విడుదల చేసి అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. కన్నప్ప చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా ఉన్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ మూవీని రూపొందించినట్లు అంచనా. న్యూజిలాండ్లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. కన్నప్పలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయంటూ మంచు విష్ణు చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని కూడా ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతుంది. ఇక మూవీ మేకర్స్ పలు ఆలయాలు ప్రత్యేక పూజలు చేస్తూ పలు అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్స్ కన్నప్ప చిత్రంపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్పలో పోషించిన రుద్ర పాత్రలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తారని, నటనకు ఫిదా అవుతారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన తండ్రి నటుడు మోహన్ బాబుపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ తదితరులు ఈ చిత్రంలో నటించారని తెలిపారు. ఆయా హీరోల స్క్రీన్ ప్రజెన్స్ విషయంలో టెన్షన్ పడలేదని, వారి పోస్టర్ల డిజైనింగ్లోనే టెన్షన్ పడ్డారని నవ్వులు పూయించారు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. నిర్మాతగా వ్యవహరించిన మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రను పోషించారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్పకు దర్శకత్వాన్ని వహించారు. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.